ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు పునరుద్ధాన దినమునందు ఎవరైతే ప్రభు బలలో పాలుపంపులు పొందుతున్నారో వారందరూ కూడా ఒకసారి ఈ వాక్యం ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం మనకు ఇలాగ చెప్తా ఉంది. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగువలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నారు అని లేఖనం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవరైతే ఈ దినమందు ప్రభు యొక్క శరీరాన్ని ఆయన రక్తమును పానం చేయడానికి సిద్ధపడి ఉన్నారో మన అంతరంగాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎట్లాగూ అంటే ప్రభు శరీరము అనగా మన పాపములను ఆ శిలువ మీద మోసినటువంటి శరీరము, మన పాపముల కొరకు చీల్చబడినటువంటి శరీరము, మనం పొందవలసిన శిక్ష, మన యొక్క సిగ్గు, నింద, అవమానములు ఓర్చుకునేటువంటి శరీరము, తండ్రి యొక్క శిక్షకు, తండ్రి యొక్క ఆజ్ఞలకు విధేయత చూపినటువంటి శరీరం అని మనం గ్రహించి ఆ శరీరానికి విలువనిస్తూ దానిని మనం తీసుకోవాలి. అలాగే రక్తం విషయానికి వస్తే ఇది అమూల్యమైన గొర్రెపిల్ల వంటి నిష్కళంకమైన రక్తము, పవిత్రమైన రక్తము. మన ఒక్కల కోసమే కాదు, ఈ యొక్క ప్రపంచం అంతటి కొరకు చిందించబడినటువంటి వెలకట్టలేని రక్తం అని చెప్పేసి మన పాపముల కొరకు ఆ యొక్క శిలువ శ్రమలను సహించి భరించి వహించినటువంటి రక్తం అని, ఎంత ఘోర పాపాన్నైనా కూడా క్షమించేటువంటి శక్తి కలిగిన పరిశుద్ధమైన విలువైన రక్తం అని గ్రహించి ఆ యొక్క విలువను ఇస్తూ, దేవునికి మహిమను ఇస్తూ, దేవునికి భయపడుతూ ఆ యొక్క రక్తాన్ని మనం పానము చేయాలి. ఎప్పుడైతే మన అంతరంగంలో ఆ శరీరాన్ని గూర్చి, ఆ యొక్క రక్తాన్ని గూర్చి విలువనిస్తూ, కృతజ్ఞత కలిగి, భయము కలిగి దానిని స్వీకరిస్తామో అప్పుడు దేవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి శక్తి మన శరీరాలకు కూడా అనుగ్రహిస్తాడు. ఆయన యొక్క రక్తము మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయనకి మహిమ తెచ్చేటువంటి పాత్రలుగా మనల్ని నిలబెడుతుంది. కనుక మనందరం కూడా ప్రతి ఒక్కరి ఈ వాక్యం ద్వారా మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవునికి మహిమకరముగా జీవిద్దాం. ఆమేన్.